ఈ సంవత్సరం 'బిగ్ బాస్' సీజన్ నేను అనవసరంగా చూసానని, కష్టపడిన దానికి వాల్యూ ఉండదు, దేనికి రావాల్సినటువంటి రిజల్ట్ కూడా రాదు అని వెరీ డిసప్పాయింట్ అయ్యాను 'బిగ్ బాస్' సీజన్ 9 అని మన రోహిణి గారైతే ఇమాన్యుయల్ గారి గురించి ట్వీట్ అయితే అంటే ఒక స్టోరీ అయితే పెట్టారనమాట. అంటే ఇమాన్యుయల్ గారు వచ్చేసరికి 4th పొజిషన్లో బయటకు వచ్చారు కదా, సో ఆవిడైతే వెరీ డిసప్పాయింట్ అయ్యారంట ఇమాన్యుయల్ గారి ఎలిమినేషన్తో. సో ఆవిడ పెట్టింది ఏంటంటే వెరీ డిసప్పాయింటెడ్ విత్ 'బిగ్ బాస్' సీజన్ 9, కష్టపడినా వాల్యూ ఉండదు, దానికి తగ్గ రిజల్ట్ అస్సలా ఉండదు, ప్రూవ్డ్ అగైన్ ఎంటర్టైనర్స్ ఆర్ ఓన్లీ ఫర్ అని చెప్పి నవ్వే అంటే కొంచెం సాడ్గా ఉన్న ఎమోజీస్ అయితే పెట్టారనమాట. యు ఆర్ ద రియల్ విన్నర్ ఆఫ్ సీజన్ 9 ఇమాన్యుయల్ అని అయితే చెప్పారనమాట. మై బ్రదర్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ నో మ్యాటర్ వాట్ అనేది. సో ఆవిడ ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా ఇంకా స్టోరీ పెట్టారు కాబట్టి సో ఆవిడకైతే అఫ్కోర్స్ ఇమాన్యుయల్ గారిని 4th పొజిషన్లో చూస్తే నాకు కూడా బాగానే ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనర్. పాపం ఆయన్ని ఆ పొజిషన్లో కొంచెం చూడాలంటే ఇబ్బందిగానే ఉంది. మేబీ 3 or 2 ఉన్నా ఓకే అనిపించేదేమో, బట్ 4th పొజిషన్ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ నేను కూడా. బట్ ఏం చేస్తాను, యాజ్ పర్ ఓటింగ్ అన్నారు. సో రోహిణి గారు అయితే ఈ విధంగా అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే రాసి టైప్ చేసి పెట్టారనమాట. కష్టపడిన వాల్యూ ఉండదు, దానికి తగ్గ రిజల్ట్ ఉండదు. అండ్ అగైన్ మళ్ళీ ప్రూవ్ అయింది, ఎంటర్టైనర్స్ కేవలం ఎంటర్టైన్ చేయడానికి తప్ప విజేతలు అవ్వడానికి, ట్రాఫీలు తీసుకోవడానికి కాదు అని ఆవిడ చాలా బాధతో అయితే పెట్టామన్నమాట. దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఈజ్ దట్ రియల్గా ఇమాన్యుయల్ గారికి అన్ఫేర్ జరిగిందా, ఫేర్ జరిగిందా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నా రియాక్షన్ ఉంటుంది.